హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక కథతో పొడుపు కథతో మీ ముందుకొచ్చేసింది. నా పేరు శృతి. మీరు నేను చెప్పే కథలు మంచి మంచి విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుసుకున్నది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏంటో చెప్పనా? ఒక చీమ కథ. ఓకేనా? రెడీ ఫ్రెండ్స్? ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతుంది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. అప్పుడు ఎలుక, చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగింది. అప్పుడు చీమ ఏమందో తెలుసా? అక్కడ 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 ఒక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అని తడబడుతూ భయంగా చెప్పింది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందా? నేను నీతో పాటే పరిగెత్తుతాను పద అని ఎలుక కూడా చీమతో పాటు పరుగు ప్రారంభించింది. అప్పుడు ఎందుకలా పరిగెత్తుతున్నారు అని ఒక కుందేలు అడిగింది. ఈ కుందేలు వాటికి దారిలో ఎదురైంది. అప్పుడు చీమ కుందేలుతో ఇలా చెప్పింది, అక్కడొక పెద్ద జంతువు ఉంది, చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఎలుక కూడా అవునవును పదండి పదండి పరిగెత్తుదాం అని చెప్పింది. దాంతో భయపడి కుందేలు కూడా వాటితో పాటు పరుగు స్టార్ట్ చేసింది. కొంత దూరం వెళ్ళగానే వాటికి ఒక నక్క కనిపించింది. అది కూడా సేమ్ క్వశ్చన్ అడిగింది. అప్పుడు చీమ ఏం చెప్పింది? కుందేలుకు ఎలుకకు ఏ ఆన్సర్ చెప్పిందో అదే చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏంటి అని అడిగింది. అప్పుడు చీమ ఏమందో తెలుసా? ఓ అదా, అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే నన్నేం చేస్తుందో అని భయపడి పరిగెత్తుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఎలుక, కుందేలు, నక్క చీమపై చాలా కోపడ్డాయి. గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని చీమను బెదిరించాయి. అప్పుడు చీమ ఏమందో తెలుసా? నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందన్నానా అని అంది. అప్పుడు ఎలుక, కుందేలు, నక్క నిజమే కదా అనుకుని దేని దారి అది వెళ్ళిపోయాయి. చూసారా పిల్లలు, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడటం అవివేకం. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగబోతున్నాను. అది ఏంటో తెలుసా? తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. ఏమిటది? ఈ పొడుపు కథకు ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. లాస్ట్ టైం అడిగిన పొడుపు కథకి ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పేస్తున్నా. ఆన్సర్ ఏంటంటే అద్దం. ఓకేనా పిల్లలు? మీరు ఇలాంటి పొడుపు కథలు ఇంకా వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పిల్లలు.